బంగారు నువ్వు ఇక్కడే ఉండి 10 నిమిషాల పాటు లోపలికి ఎవరు రాకుండా చూడు. అలాగే డాడీ. ఓయ్ డౌట్ రావు నువ్వు నాతో ఆయన హస్తవాస ఎలాంటిది? నమస్కారం నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. ఏమయ్యా వరదరాజులు, ఎలా నడుస్తోంది నీ పర్యవేక్షణలో నా లక్ష్మీ క్లాత్ ఎంపోరియం? బ్రహ్మాండంగా ఉందండి. 3 జాకెట్లు 6 లంగాలుగా వెలిగిపోతుందండి. వెరీ గుడ్. 1,25,000. ఏమయ్యా శోభనాద్రి, ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్? మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి. ఇదిగో నా వంతు 22,000. ఇది కొండయ్య గారికి అందజేయండి. అయ్యా, నేను శోభనాద్రి కష్టపడుతున్నాను, డబ్బు తీసుకుంటున్నాను. కానీ ఆ కొండయ్య గారికి ఇలా నెలలా డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిద చేస్తుందయ్యా. అయ్యా, వీళ్ళిద్దరిలో కుక్కరు గాడిదెవరు అని నా డౌట్. చూడు రామస్వామి, నీకిక్కడ జీతం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి గాని నీ డౌట్లతో పని గంటల పాటు చేయడానికి కాదు. వెళ్ళి పని చూడు. నమస్కారం అండి వరదరాజు గారు. ఓహో కనకమా, ఏమిటి వారం రోజుల నుంచి కనిపిస్తలేదు? ఏముందండి, వ్యాపారాలు బాగాలేవు, సీజన్ చాలా డల్ గా ఉంది. మళ్ళీ ఒక 1000 రూపాయలు చీరలు ఇప్పిస్తే. మరి బాకీ డబ్బులు? వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి. ఇదిగోండి. ఇదిగో అప్పారావు, డబ్బు చెమ్మేశాను. 4 వాయిల్ చీరలు, జనతా చీరలు ఒక 10, నైరస్ చీరలు ఒక 1/2 డజన్ ఇచ్చేయి. అబ్బా, అవన్నీ వాడికి తెలుసుగానే. కబుర్లు ఏమిటి కనకం? కబుర్లు మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం, మా దగ్గర ఏముంటాయిలేండి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి గాని. కొట్టేదే దెబ్బ. చేతిండి. తీయపోతే ఏమవుతుంది? గొడవ అవుతుంది. కనకం, నీ కష్టం చూడలేని వాడిని నేను ఒకనున్నాను అని గుర్తుంచుకో. నువ్వు మొయ్యలేని బరువులు ఏమన్నా ఉంటే నేను మోస్తాను. నిజంగా మోస్తావా? పోలీస్ బేడీని మోస్తావా? మోస్తావంట, మోస్తా. రాజు, ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద దయ తెలిచారు? ఏమీ లేదు. ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుంది. ఇది ఏమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు. పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టీసే సమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు. అలా భయపడకోయ్. కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళలో ఒక్కరితైనా కాలు జారేది ఉండదా అని. అబ్బాడీలు ఉన్నాయండి? రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మో, బ్రాసరీలే? నాకు సత్యంత సిగ్గు. మా వారు ఊరుకోరు. అబ్బాడీలు ఉన్నాయండి? అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి. మా వారు నువ్వు పిచ్చి మొహానివి, నిన్నెవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారం అండి. నమస్తే. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి. ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు, చాలా అమాయకురాల్లా ఉంది. మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు. పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. తెచ్చి గోల చేస్తావేమోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి, అలవాటైన పనేగా. అలవాటైన పనే. అదేంటి ఆ డబ్బు తీస్తున్నావు? అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది. నేనేమైనా తయారుగా వచ్చాననుకున్నారా? నా బిజినెస్ ఇది. ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ్మా, ఇచ్చావా మా కొలతలు? టేప్ చెడిపోయిందట, ఈసారి వచ్చిస్తా. టేపు చెడిపోయిందా తెగిపోయిందా? ఏమిటయ్యా ఈ అకౌంట్స్? ఏ అంకెదేనుకో ఏ లెక్కదేనుకో చచ్చినా అర్థం కావడం లేదు. అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క. నేను యజమాన్ని, నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడం? బాబు, ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను. ప్రామిసులు నమ్మడం మానేసి చాలా కాలమైంది. రేపటి నుంచి ఓ పని చెయ్యి. అయ్యి, దొంగ లెక్కలకి నల్ల పుస్తకం, అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పెట్టి. ఆహా ఆహా ఆహా, బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఐడియా. ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, చెప్పిన పని చెయ్యి. అయ్యా, అబ్బాయి గారిని చూస్తే జ్ఞాపకం వచ్చింది. పొద్దున్న నన్ను డబాయించి 5,000 పట్టుకెళ్లారు. ఏ ఖాతాలో రాయమంటారు? 5,000? రే బంగారీ, ఏమిటానా? పొద్దుట 5,000 తీసుకున్నావు, ఏం చేసావురా? 5,000? 5,000 ఏం చేసావు? అది మరి మరి జూదంలో పోగొట్టావా? తాగుడికి చిచి, లేదు తగిలేసావా? నాన్న. మరి దాన్ని ఖర్చు పెట్టేశావా? అది లేదు నాన్న. మరి ఏం చేసావురా? చెప్పవయ్యా. అదే సార్, ఏది
చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. ఆ. డబ్బు జేబులో పెట్టుకుని టౌన్కి వెడుతుంటే దారిలో చెమిటి మూగా స్కూల్ కనిపించిందండి. టక్కున కారాపి 5,000 ఆ స్కూల్కి విరాళంగా ఇచ్చారండి. అది చచ్చచ్చా, మన వల్ల ఎవరైనా మగవాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి కానీ మనం వాళ్ళకి డబ్బు ఎదురివ్వడం ఏమిట్రా? చచ్చచ్చ, నా కడుపుని చడుపుతో పోతలకి. ఇదిగో రామస్వామి, నువ్వెక్కడికి? నాకు లెక్కలు చెప్పాలరా. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చి నాకు కనబడు. ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వు. నేనెవరు తెలుసా? నువ్వెవరైతే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే. నీ పేరు? బోసు. సుభాష్ చంద్రబోసా? పిన్నమనేని బోసు బాబు. అలాగా, నేను జోడుగోళ్ల బసవప్పని, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసి ఇవ్వాల్సిందే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్ప మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా? రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలవుతుంది. అంత నోటి దురుసుతనం పనికిరాదు. డబ్బు తీసి ఇవ్వకపోతే నాలో అసలు దురుస్తనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని పని. ఆగా! నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా, నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా, తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి, బాబు గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో. డౌట్ రామస్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి. ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమోనన్న డౌట్ తో. నార్మల్, ఎవడు వాడు? మన మార్కెట్ మోయించేది కూడా వాడేనండి. మ్మ్. ఏమిటి చిన్నబాబు, నన్ను కొట్లోంచి లేపుకొచ్చి డొంకలెమ్మడి తిప్పుతున్నావు? పట్నంలో ఆడపిల్లలతో గొడవ ఉందయ్యా. ఉమ్. ఎవరిని పలకరించినా పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు. ఆ. పల్లెటూళ్ళు ఆడవాళ్ళు అమాయకులు కదా, ఆ. అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం. బాబు, పట్నాల్లో ఆడపిల్లలు పాత చెప్పులతోనే కొడతారు, కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకుని చెక్కేస్తారు. ఏ పార్ట్ దొరికితే ఆ పార్టీ చెక్కేస్తారు. కారాపనే దిగిపోతాయి. లుక్, అమ్మాయా కనకమహాలక్ష్మి, మన కస్టమరే. వరదరాజు గారు, మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త? అబ్బే అదే లేదు, చీరలు కొందామని. అరే, అది చెప్పరేంటండి? ఏ చీరలు తీసుకుంటారు బాబు? చాలా పూర్ అంచేత నేను చీర ఇవ్వాలనుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాను, నువ్వే సెలెక్ట్ చేసి పెట్టు. సరే, అమ్మాయి ఏ రంగు బాబు? ఎర్రగా ఉంటుంది, ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, లక్క పెడతలాంటి నోరు, నాగుబాము లాంటి నడుము, వయస్సు. అర్థమైంది బాబు. చూడండి, మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి, బాగుంటుంది. 150 రూపాయలు. ఇదిగో చీర తీసుకోండి బాబు. నువ్వే ఉంచుకో, నీకోసమే కొన్నాను. అదేంటండి, మీరు నాకు చీర ఇవ్వటం ఏంటి? ఏ, నేను ఇవ్వకూడదా? ఇవ్వచ్చు బాబు. ఒక అన్న చెల్లికి ఇచ్చినట్టిస్తే ఏ తప్పు లేదు. అబ్బే, ఇది అన్న చెల్లెలికిచ్చే అనుమతం చీర కాదు, ఒక ప్రియుడు ప్రియురాలకిచ్చే ప్రేమ తాలూకు చీర. కట్టు. కంగారు పడు, ఈ చీర కట్టు, చాలా బాగుంటాం. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇద్దరి మధ్య గొడవలో నువ్వెవరి? ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ కాదు, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న గొడవ. అందుకే నేను వచ్చాను. మరోసారి నా మీద చెయ్యి వేశావో? చెయ్యి కాదురా, నీ మీద కాలు వేస్తాను. లే, వెనక్కి తిరిగి చూడకుండా పరిగె. మరోసారిలా ఆడవాళ్ళ జోలికి వచ్చావో మగ్గం నేసినట్టు నేసేస్తాను, జాగ్రత్త. అయ్యా, మ్మ్. తమరు కోరని విధంగా మ్మ్. దొంగ లెక్కలకి ఇదిగో నల్ల పుస్తకం పెట్టాను, మ్మ్. అసలు లెక్కలకి ఇదిగో ఈ తెల్ల పుస్తకం పెట్టాను. మ్మ్. ఇదేమిటి ఖాళీ వదిలేసావు? చిన్న డౌట్ వచ్చి ఆపేశాను. మ్మ్. ఇది ఖాళీగానే వదిలేసావు. అరదూరు డౌట్ వచ్చి ఇదిగో రామస్వామి, కావాలంటే నీ డౌట్లకు వేరే పుస్తకం పెట్టుకో గానీ ఇలా ఖాళీలు మాత్రం వదిలేకు. ఆ. ఎవరా చాల్తి? తమ చిరంజీవేనండి. ఆ? బంగారు, బంగారు, ఏమిట్రా ఈ వేషం? బయటిరా.
ఏం లేదు నాన్న అది మరి 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 ఏమిట్రా జూదంలోకి డబ్బులు లేక ప్యాంటు షర్టు పెట్టేశావా? చిచి అది కాదు నాన్న. కొని గొంతు దాకా తాగి ప్యాంటు షర్టు తాగెట్టేసావా? అబ్బే అది కాదు నాన్న. మరి ఏదైనా వ్యవహారంలో ఉన్నప్పుడు రైడింగ్ జరిగితే ఇలా పరిగెత్తుకొచ్చేసావా? అది కాదు నాన్న. మరి ఏమిట్రా? చెప్పయ్యా. అదే సార్, ఏది? చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. ఆ. దారిలో ఓ బిచ్చగాడు చలికి వణికిపోతుంటే తాలిపడి ప్యాంటు షర్టు దానం చేశారు. అది ఛ, 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 ఇదేమిట్రా? మన వల్ల ఎవరైనా బిచ్చగాళ్ళు కావాలి కానీ బిచ్చగాళ్ళకి మనం సాయం చేయడం ఏమిట్రా? నా కడుపుని చెడబుట్టో పోతలకి పో.